అలే పనోడు పోయి నువ్వు ఉప్పేసావు కదా, కొన్ని మిరియాలు వెయ్యి. ఆవాలు లేవు. రే విజయ్, ఫోన్ మోగుతోంది. హలో. ఏంటయ్యా గొంతు మార్చి మాట్లాడుతున్నావు? అది నాకు జలుబు చేసింది, కానీ ఇప్పుడు పర్వాలేదు. ఏంటి వెంటనే ఫోన్ చేయి, ఏదో మాట్లాడాలని చెప్పావు. అది ఇప్పుడు నేను మా బాస్ ఇంట్లో ఉన్నాను. అవును, పెద్ద బాసు. అతన్ని కొట్టి చంపేసేయ్. నీకా వడ్డీవాడి ఇంట్లో పనా లేక ఆఫీస్లో పనా? కావలిస్తే నువ్వు ఇంటి పనికి రా, వాడిని ఆఫీస్ పనికి పెట్టుకుంటా. అప్పుడు మీరిద్దరు లవ్ చేసుకోవచ్చు కదా. హీరోలో ఒకటి దొరికితే వలేసి పట్టుకున్నావా? నీ లవ్వరు. మీరెవరు? సార్ గారి వైఫా? ఒక కుర్రాడు హాయిగా పని చేసుకుంటే వదిలిపెట్టరా? అదంతా మాకు తెలుసు. తర్వాత మేమిద్దరం పెళ్లి చేసుకోవాలా లేదా అనేది మేము డిసైడ్ చేసుకుంటాం, సరేనా? నేను ప్రేమికుల మధ్య ఉన్న ప్రేమ తెలియాలంటే మనసు మనస్సాక్షి కావాలి. అదంతా మనిషి అయితేనే కదా అర్థం అవుతుంది. అరచి నోరు ముయ్యవే. నువ్వు లవ్ చేయడానికి ఇంకెవరూ దొరకలేదా? ఆ కోతి మొహం తప్ప. లేదనియా, తను వెంటనే ప్రేమ పొంగుకొస్తుంది. నీ జుత్తు నీ తల మీద ఉంటేనే అందం. అది తినే అన్నంలో ఉంటే తీసి పారేస్తాం. నేను చెప్పినట్టు ఉండాలంటే ఉండు, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవు. నువ్వు నాతో ఉండకపోయినా నాకేం పర్వాలేదు, తెలుసా? అన్నంలో వెండ్రుకుందా? ఇతనింకా భోం చెయ్యలేదే, పిచ్చెక్కిందా ఏంటి? లేదు. ఆసిఫ్ భాయ్, నా పరువు తీయద్దు. ఒక్క వారంలో నీ అప్పంతా నేను తీర్చేస్తాను. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇదే నీకు చివరి ఛాన్స్. ఇంకో వారం రోజుల్లో డబ్బు తీసుకొచ్చి నా ఆఫీసులో కట్టలేదంటే నీ ఆఫీస్ని నేను మూసేస్తాను. మన హుస్సేన్ని యాంటీ స్క్వాడ్ పట్టుకున్నారు. ఎవరిని పట్టుకుంటే మనకేంట్రా? ఇందులో ఒక సమస్య ఉంది. నిజానికి వాడిని వేరే కేసులో పట్టుకున్నారు. పోలీసులు వాడిని సెల్లో వేసి కొడుతుంటే అన్ని నేరాలు ఒప్పేసుకున్నాడు. అంతేకాదు మన 68 లక్షల కేసు కూడా వాడు ఒప్పేసుకున్నాడు. దీనికి కారణం ఆ పురుషోత్తమే. హుస్సేన్కి ఇది మంచి అవకాశం, అందుకే తన పని తను చేసేశాడు. నా డబ్బు మీద ఎగిరిన రాబందు ఇక ఎగరకూడదు. గెలిచి సంపాదించే దారి చూడండి. తెల్లారేసరికి నేను ఎగురుకుంటూ వచ్చేస్తా. చెక్కు తీయండి. ఇదిగో. పురుషోత్తం, అరే వెళ్ళేటప్పుడు ఎవరన్నా పిలుస్తారా? అలా పిలిచినందువల్ల నీకు అసలు ఏమీ కాదులేవయ్యా. అక్కడికే కదా వెళ్తున్నావు. కథలు చెప్పడం అని విషయానికి రా. ప్యాకెట్లో ఓడిపోయాను. ఒక 5,000 రూపాయలు ఇవ్వు, ఇంకో గంటలో 6,000 ఇస్తానయ్యా. నీకు తెలియందేముంది, ఆఖరాట ఎప్పుడు ఈ గోపిదే. అడిగిన వాళ్ళందరికీ డబ్బు ఇచ్చేసాను, ఖర్చులకు మాత్రం డబ్బు ఉంది. అది కూడా ఇచ్చేస్తే నీకెందుకయ్యా ఖర్చులకు డబ్బులు? అసలు తెల్లారేసరికి నా చేతికి డబ్బు రావాలి. వెళ్ళు, ఈ రోజు రాత్రి నీకు శివరాత్రే. కొంచెం జాగ్రత్తగా చూసి ఉమ్ము, లేదంటే పైన పడుతుంది. మొఖంలో ఉమ్మలేదని సంతోషించు. ఏంటి గొణుగుతున్నావు? వయసు మీద పడినా వీళ్ళకి పొగరు మాత్రం తగ్గదు. చుట్టుపక్కల వాళ్ళంతా అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు. పెద్దమ్మకి హార్ట్లో ఏదో ప్రాబ్లం అని పెద్ద హాస్పిటల్లో చేర్పించారంట. మీరు డబ్బులు ఇస్తే రేపు ఆపరేషన్. ఇప్పుడే చాలా ముఖ్యం చూడు. కాఫీలో కాస్త విషం కలిపివు, పని పూర్తవుతుంది. ఇలాంటి వాళ్ళకి ఆపరేషన్ చేసి కాపాడడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఏదేమైనా సరే నేను చెప్తే మీరు విననంటారా? ఒళ్ళంతా చెమటగా ఉంది. అది నాకు బాగా ఇష్టం. వెళ్ళి టీ తీసుకురా.
కొత్తగా కత్తి కొని టెస్ట్ చేయడానికి నన్ను పొడిచినట్టున్నాడు. నువ్వు రక్తానికి తుడిచేసుకో. నేను ఇక్కడికి రాలేదు, నువ్వు నన్ను చూడలేదు. ఏ, ఇలా రా. రావి వదిలు. ఆయన ఎవరో పొడి చేశారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. ఏమండి? ఏమండి? ఆపండి. బండాపు. త్వరగా హాస్పిటల్కి వెళ్ళు. త్వరగా వెళ్ళు. కత్తితో పొడిచారు. నన్ను అడ్మిట్ చేసుకోండి. మీతో ఎవరొచ్చారు? మిస్టర్ పురుషోత్తం, బ్లడ్ అవసరం అవుతుంది. ఆపరేషన్ చేయాలి. ఈ మందులన్నీ తీసుకురావాలి. నా దగ్గర డబ్బు లేదు. ఇలా చెప్తే మేం మాత్రం ఏం చేస్తాం? మీకేమన్నా సాయం కావాలంటే సంకోచించకుండా అడగండి. దీన్ని తీసుకెళ్ళి డబ్బు తీసుకొస్తావా? తప్పకుండా. నేను మనిషినే కదా సార్. ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరం చెప్పలేం. మీరు దేవుణ్ణి బాగా వేడుకోండి. వెంటనే వచ్చేస్తాను. చాలాసేపు అయింది. మందులు ఇంకా రాలేదే. వాడు ఇంకా రాలేదా? పరిచయం లేని మనుషుల దగ్గర ఇస్తే ఇలాగే ఉంటుంది. ఇక మీదట వస్తాడో లేదో కూడా తెలీదు. సార్, ఇదిగో వస్తున్నాను. ఒక ఫోన్ చేసుకున్నా. అన్నట్టు నేను వచ్చేలాగా బిల్ పే చేయొద్దు. సరే, నేను తప్పకుండా పే చేయను. విజయ్, పురుషోత్తాన్ని నన్ను పొడి చేశారు. ఇప్పుడు నేను సిటీ హాస్పిటల్లో ఉన్నాను. నా వల్ల కావటం లేదు. హలో 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 హలో. హలో హలో. నిలబడే కళ్ళు కంటున్నావా లేక ఇంకేదైనా ఊహించుకుంటున్నావా? ఏమైంది? నేను వెళ్తాను. ఏంటి వెళ్తావా? ఎక్కడికి వెళ్తావు? ఇంటికి. సరిపద డ్రాప్ చేస్తా. వద్దు. ఏమైందో చెప్పు. నీతో చెప్పకూడదనుకున్నాను. అతన్ని పగ తెచ్చుకోవడానికి నీ ఫోన్లో ఒక కాల్ వచ్చింది, పురుషోత్తం గారి నుంచి. అదే మీ బాస్. ఎవరో కత్తితో పొడి చేశారు.
నేను సావు బ్రతుకులో ఉన్నానని చెప్తున్నాడు. చెప్పకూడదు అనుకున్నాను, చేస్తే బాగుండు అనుకున్నాను. కానీ నా వల్ల ఒక ప్రాణం బలివ్వకూడదు. దానికి నా మనసు ఒప్పుకోవట్లేదు. భగవంతుడా